ఈ దివ్య వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి నాయన. ఈ వాక్యము నాయన ప్రభా, అయ్యా అయ్యా ఎంత శక్తివంతమైందో ప్రభా, ఎలాంటిదో తండ్రి. అయ్యా ఇంకా మేము ఎలా ఉన్నాం, మా జీవితాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది మేము నాయన ప్రభా తెలుసుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభా. ఆత్మ ప్రభువారు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. ఈ మైక్ శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో అంతకు మించిన దూరం ఈ దివ్య వాక్యం బయలు వెళ్ళి అందరినీ దర్శించి స్పర్శించి మీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరిగించు నాయన. యూట్యూబ్ ద్వారా వినుచున్న చూచుచున్న బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువా. మీకే స్తోత్రాలు. ఏ బిడ్డకి ఏది అవసరమైందో సమస్తము ఎరిగిన దేవుడవు నాయన. మందరితో మీరు మాట్లాడండి నాయన. ప్రతి చెవి తెరవబడను గాక, ప్రతి హృదయం తెరవబడను గాక, ప్రతి మనోనేత్రం వెలిగించబడను గాక, నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో పై వచనంలో ఒక మాట ఉంది చూడండి. శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్నాడు అని రాయబడిందండి. చూడండి, మనము చాలా ఈజీగా దేవుడు 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 అని చాలా ఈజీగా మాట్లాడతాం అన్నమాట అండి. అసలు దేవుడు అంటే ఏం తెలుసు మనకు? దేవుడి గురించి దేవుడు అంటే ఏం తెలుసు? ఒక్కొక్కరిని నేను అడిగితే మీరు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మీరు చెప్తారా? చెప్పండి. మీరు ఒక్కొక్కరు ఒకే మాట చెప్పండి. దేవుడు అంటే నేను ఇలా అనుకుంటున్నాను అని ఎక్కువ చెప్పకూడదు, ఒక్కొక్క మాటే చెప్పాలి. మీరు ఏమనుకుంటున్నారు? ఒక్క మాటే చెప్పాలి. మీరు చెప్పండి, ఏమనుకుంటున్నావు? దేవుడు అంటే నా ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అంటుంది. తర్వాత దేవుడు అంటే గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేస్తాడు. సత్యవేణి గారు ఏదైనా తీరుస్తాడు. చెప్పలే, నవ్వుతే కాదు. సమస్తాన్ని ఎరిగినవాడు, అన్నీ తీర్చేవాడు. చెప్పు. జాయ్ శక్తిమంతుడు, అసాధ్యమైంది అసాధ్యమైన దేవుడు. తర్వాత మీరు జాస్వా సర్వ సృష్టికర్త. నువ్వు ఇది సిగ్గుపడాల్సిన మాట ఏం కాదు. ఇది చెప్పు, నువ్వేమనుకుంటున్నావు? దేవుడి గురించి ఏమనుకుంటున్నావు? ఏం పర్వాలేదు. ఇక్కడ నేనేం మార్కులు వేయట్లేదు, ఎవ్వరికే నేను మార్కులు వేయడానికి కాదు. నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న చెప్పాలి, నాకు ఆన్సర్ రావాలి. దేవుడు గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు అయ్యాడు ఆయన? ఏదో కారణం ఉంటుంది కదా.
ఎందుకయ్యాడు గొప్పవాడు? నువ్వు అలాగ అందించకూడదు. ఇంకా అందిస్తే అది ఏమవుతుంది అంటే కాపీ అవుతుంది. అందించకూడదు. ఎవరు ఓన్గా నేనేమనుకుంటున్నాను అనేటువంటి నా నోట్లోంచే రావాలన్నమాట. అయితే ఇంచుమించుగా మీరు చెప్పిన వాటిల్లో దేవుడు ఏదైనా చేయగలడని ఒకటి వచ్చింది, నా ప్రతి అవసరాలు తీరుస్తాడు అని ఒకటి వచ్చింది, ఆయన సమస్తము తెలుసు ఆయనకని ఒకటి వచ్చింది, సృష్టికర్త అని మాత్రం జాషువా ఒక్కడే చెప్పాడు. అయితే ఏది ఏమైనప్పటికైనా దేవుడు అంటే ఎందుకు ఆయన దేవుడు అయ్యాడు అంటే, ఇక ఆయనలాగా ఎవరూ ఉండరండి. ఆయనలాగా ఎవరు ఉండరు. దేవుడు అంటే ఆయన మాత్రమే దేవుడు, అవునా కదా? ఆయన మాత్రమే దేవుడు. ఆయన చేసింది ఇంకొకరు చేయరు. హల్లెలూయా. ఆయన చేసింది ఇంకొకరు చేయరు. ఒకవేళ ఎవరైనా ఏదైనా చేస్తే ఏదో కొద్దో గొప్ప చేయగలుగుతారేమో కానీ అన్నీ మాత్రం ఆయన చేసినట్టుగా ఎవ్వరూ చెయ్యలేరు. హల్లెలూయా. ఆయన చేసినట్టుగా ఎవరూ చేయలేరు. అయితే ఆయన దేవుడు గనక ఆయన పేరులో కొన్ని పేర్లు ఆయనకు ఉన్నాయండి. ఏం పేర్లు చెప్పాను పైన నేను మీకు? శ్రీమంతుడు అని ఒకటి, అద్వితీయుడు అని ఒకటి, సర్వాధిపతి అని ఒకటి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి ఆయనకి. అయితే ఈరోజు మనం చదువుకున్న మాట ఏంటంటే, సమీపంపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వము కలిగి దేవుడై ఉన్నాడటండి. ఆయన మాత్రమే నివసించగలరంట అక్కడ, ఇంకెవరు నివసించలేరటండి. అదేంటండి? మనం ప్రపంచంలో చాలా దేశాలు ఉంటాయి. చాలా దేశాలు ఉంటే సూర్యుడు ఒక్కడే కానీ సూర్యుడు ఉదయించినప్పుడు ప్రకాశించినప్పుడు ఆ వేడి చాలా తీక్షణంగా ఉంటుంది. ఆ వేడి ఉదయకాలంలో పెద్ద వేడి అనిపించదు, కానీ ఎప్పటికి వస్తుందో మనకు వేడి? మధ్యాహ్నానికి బాగా వేడి వస్తుందండి. సాయంకాలం నుంచి కాస్త వేడి తగ్గుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ దేవుడికి ఉన్న ఒక పేరులో పేరు ఏంటి అంటే, నేను అగ్ని అన్నాడు. ఆయన ఏమన్నాడు? దహించు అగ్ని ఉన్నాను అంటాడనమాట. ఎందుకు దహిస్తాడండి దేవుడు అంటే, ఆయన పాపం అంటే ఆయనకు అసలు ఇష్టం ఉండదు. పాపం అంటే ఆయనకు అసలు ఇష్టం ఉండదు. అందుకే దేవుడంట మన స్వరూపమందు మన పోలిక చెప్పుకున్న నరులను చేయుదము రండి అని చెప్పేసి ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో మాట మనకి ఉన్నదండి. అయితే తన స్వరూపమందు తన పోలిక చెప్పిన దేవుడు ఏం చేశాడంట? నరులను సృష్టించుకున్నాడు. ఆత్మరూపంలో సృష్టించుకున్నాడు. శరీరాన్ని నిర్మాణం చేసుకున్నాడండి. మన ఆత్మ ఒక దీపంలాగా మనకి వెలిగించాడనమాట. ఒక దివిటీని వెలిగించినట్టుగా మన ఆత్మను వెలిగించాడనమాట. ఆత్మ ఆరిపోయిందండి అంటే చచ్చిపోయారండి అని. ఏమైపోయింది? చచ్చిపోయారు అంటాం. అయితే ఈ యొక్క దేవుడి పేరులో ఒకటి ఏంటి అంటే, నేను దహించు అగ్ని ఉన్నాను. మనిషిని మొదట ఎలా తయారు చేశాడు? ఆయన నిర్మించుకున్నాడంటే, నరులనంట యథార్థవంతులుగా పుట్టించాడటండి. అంటే వాళ్ళకి ఇక వేరేదేం తెలియదు, ఏమీ తెలియదు, యథార్థవంతులుగా పుట్టించుకున్నాడట. అంటే ఆయన ఎంత యథార్థత కలిగి ఉంటాడో అంత యథార్థవంతులుగా పుట్టించాడు. రాను రాను వాళ్ళు ఏం చేశారట? వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారటండి. ఈ తంత్రాలు మంత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి లోకంలో అక్కడ ఉన్నాడు కాదు. ఆడేం నేర్పుతాడంటే మనకే అంటే దేవుని స్తోత్రం బాబా నేను కలుపుకోను.
ఎందుకంటే ఆడ తంత్రాలు మంత్రాలు నేను నేర్చుకోను, నాకు ఇష్టం ఉంది. ఆడు నేర్పిస్తాడనమాట. నేర్పిస్తే నేర్చుకునే వాడికి వస్తాయా, నేర్చుకునే వాడికి వస్తాయా? నేర్చుకున్న వాడికి వస్తాయి. ఈ నేర్చుకున్నారట. ఏం నేర్చుకున్నారు? తంత్రాలు మంత్రాలు నేర్చుకున్నాడు. దేవుడు ఎలా పుట్టించాడు మనల్ని? యథార్థవంతులుగా పుట్టించాడు. నా అట్లాగా ఉండాలి, వాళ్ళు ముమ్మూర్తులు నాలా ఉండాలి అని దేవుడి యొక్క ప్రణాళిక అయి ఉన్నది, ఆయన చిత్తమై ఉన్నది, ఆయన ఉద్దేశమై ఉన్నది, ఆయనకి ఇష్టమై ఉన్నదండి. మీ పిల్లలు మీ పోలికలో పుట్టినప్పుడు మీరు ఎంత సంతోషపడిపోతారు? మీ అబ్బాయి అచ్చం ఇలాగే ఉన్నాడమ్మా అన్నారనుకోండి, మీ అమ్మాయి అచ్చం ఇలాగే ఉంది అన్నారనుకోండి, మీరు పైకి ఏమి మాట్లాడకపోయినా లోపల ఏమైపోతుంది? మీ హృదయం పొంగిపోతూ ఉంటుంది. లోపల పొంగిపోతారు. కొంతమంది పైకి పొంగిపోతారు, కొంతమంది లోపల పొంగిపోతారన్నమాట అండి. అంటే ఒక రూపం మీద వచ్చింది మీ బిడ్డలకు అంటేనే మీకు ఏమనిపించేస్తుంది? సంతోషం వచ్చేస్తుంది. మరి దేవుడు ఏమనుకున్నాడు? నా బిడ్డలో నాలా ఉండాలి అని ఆయన అనుకున్నాడు అనమాట. ఆయనలాగా ఉండాలంటే మరి సైతాన్ని ఊరుకుంటాడండి? నువ్వు అంత యథార్థంగా ఉంటావా, నీ యథార్థత ఏంటో నేను చూస్తాను కదా అని యోబుని ఏం చేశాడు? పరీక్షించాడా లేదా? నాకు అవకాశం ఇస్తే ఆడ యథార్థత ఏంటో నేను తేలుతాను, నువ్వు చెప్పడం కాదయ్యా దేవుడా, నేను చెప్పాలి ఆడి గురించి. నేను పెట్టిన టార్చర్ కాడు ఏమవ్వాలి? యథార్థత వదలకుండా ఉండాలి. అప్పుడు ఆడు ఎలాంటాడో అప్పుడు మురిసిపో నువ్వు ఆడిని చూసి. అంతేగాని నేనేదో సీమ తలకాయ అంత చేస్తాడు పడిపోయాడంటే ఆడు యథార్థవంతుడు ఎలాగవుతాడు అని దేవుడిని ఏం చేసిందంట? నిష్కారణంగా నన్ను ప్రేరేపించావన్నాడు దేవుడు. ఎన్ని బాధలు పెట్టినా యోబు ఏం చేయలేదట? తన యథార్థతని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టక అప్పుడు నిష్కారణంగా నువ్వు నన్ను ఏం చేసావు? నువ్వు అంటే కారణం లేకుండా నువ్వేం చేసావు? నన్ను ప్రేరేపించావు. ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ప్రేరేపించడం అనే మాట కంటే రెచ్చగొట్టావని చెప్పడం మంచిదన్నమాట. చూడండి, కొంతమందిని రెచ్చగొడతారండి. రెచ్చగొట్టినప్పుడు వాళ్ళు ప్రశాంతంగానే ఉంటారు, కానీ వీళ్ళు రెచ్చగొట్టడానికి వాళ్ళు రెచ్చిపోతారు. అవునా కదా? ఇలాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం. అలాగా దేవుని కూడా ఏం చేశాడట? అది అలా చేసేటప్పటికప్పుడు ఆయన ఏం చేశాడు? పరీక్షల మీద పరీక్షలు పెట్టేశాడు. పరీక్షల మీద పరీక్షలు పెట్టేస్తే ఆ పరీక్షల్లో ఏమయ్యాడు? ఆయన ఓడాడా గెలిచాడా? గెలిస్తే ఇప్పుడు ఎవరు గెలిచినట్టు? అది మనం గెలిస్తే దేవుణ్ణి గెలిపించాము, మనం ఓడిపోతే దేవుణ్ణి ఓడిపోయేలా చేస్తున్నాం మనం. అది ఆయన ఓటమి కలిగిన దేవుడు కాదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. కాకపోతే మనం ఆయన తలని దింపేస్తూ ఉంటాం అన్నమాట. మనం చేసే పనుల వల్ల ఏం చేస్తాం? నీ వల్ల నా తల దింపుకోవలసి వస్తుంది, లేకపోతే నేనా అంటారు. అంటే తల్లిదండ్రులు తల పైకి ఎత్తుకున్నా దింపుకున్నా ఎవరిని బట్టి అంట? పిల్లలు బట్టి. ఇప్పుడు దేవుడు తల పైకి ఎత్తుకున్నా కింద దింపుకున్నా ఎవరిని బట్టి? మనల్ని బట్టి. అంటే ఇక్కడ సాతాను మీద ఎందుకు దేవుడు సవాల్ చేశాడంటే, నువ్వు మిగతా వాళ్ళందరినీ చూసావు రైటే, కానీ నా భక్తుడు అక్కడ ఉన్నాడు, ఆయన చూసావా అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడికి ఎవరి మీద నమ్మకం వచ్చింది? యోబు మీద నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చి అందరి సంగతి అలా పెట్టు, యోబు అని నా భక్తుడు అక్కడ ఉన్నాడు, ఆయన చూసావా? అటు ఇటు తిరిగి వచ్చానంటున్నావు కదా, ఆడి దగ్గరికి వెళ్ళావా ఎప్పుడన్నానే అని. ఎందుకు వెళ్ళలేదు? 3 సార్లు వెళ్ళాను, కానీ నేను లోపలికి వెళ్ళడానికి ఏం లేదు, లేదు. కంచేసేసావు. అతని చుట్టూ, అతని కుటుంబం చుట్టూ, అతనికి కలిగి ఉన్న సమస్తము చుట్టూ నువ్వేం చేసావు? నేను వెళ్ళటట్లేదు. నేను వెళ్ళానంటేనా భక్తి లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు అనేసి అన్నాడు ఆయన. అంటే మనకి
నమ్మకమైన వాళ్ళని బట్టి ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే మనం ఏమంటాము? నువ్వెవరినైనా అను కానీ వాళ్ళు మాత్రం అన్నావంటే నేను ఊరుకోను అంటామా అనమా? ఎందుకని? వారి మీద మనకి ఎట్టి పరిస్థితిలో వాళ్ళు అలా చేయరు అనే గొప్ప నమ్మకం మనకు ఉంది కనుక మనం అలాగా అన్నాం. అలాగే దేవుడికి కూడా యోబు అంటే చాలా నమ్మకం అన్నమాట అండి. ఏంటి? చాలా నమ్మకం. ఆ నమ్మకాన్ని మొత్తం మీద ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని పరీక్షలు వచ్చినా ఆయన ఏం చేశాడు? గెలిచాడు. ఏం చేశాడు? బాధపడలేదా? పడ్డాడా లేదా? పడ్డాడు. ఆస్తి వలన నష్టం వస్తే బాధపడ్డాడు. పిల్లలు పోయినప్పుడు బాధ ఉంటుంది. బాధ ఉండదండి ఎవరికైనా? ఉంటుంది. కానీ అన్నిటినీ కూడా తట్టుకున్నాడు, తాళుకుంటాడు. ప్రేమ అంటే ఏంటి? అన్నిటినీ తాళుకుంటుందండి. తాళుకున్నాడు, అన్నిటికీ తాళుకున్నాడంటే దాని అర్థం ఏంటి? నిలబడిపోయాడని. ప్రభువులో ఏమైపోయాడు? నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచిండని ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను ఇచ్చేస్తాను మీకు అన్నాడు ఆయన. ప్రార్థన చేయండి, ఏడండి, ఉపవాసం ఉండండి, కానుకలు అర్పించండి అని చెప్పాడా? ఏమన్నాడు మరి? నిలబడండి. ఎలా నిలబడాలట? క్రీస్తులో నిలబడాలండి. క్రీస్తులో మనము నిలబడాలి. సాతానుడు మన మీద చాలా ప్రయోగాలు చేస్తాడు. చేయడని నేను చెప్పను. ప్రయోగాలన్నీ చేసినప్పటికైనా మనం ఏం చేయాలండి? నిలబడాలన్నమాట. నిలబడాలి. కానీ నిలబడ్డా లేదా ఆయన? ఎన్ని పరీక్షలు వచ్చినాయి ఆయనకి? పడిపోవడానికి చాలా పరీక్షలు వచ్చినాయి. చాలామంది కొన్ని నష్టాలు వస్తే ప్రభువుని వదిలేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. కొన్ని అనారోగ్యాలు వస్తే ప్రభువుని వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందికి ఆశీర్వాదాలు రాకపోతే ప్రభువుని వదిలేస్తారు. వాళ్ళకి అనుకున్నట్టుగా జరిగిపోవాలి, లేకపోతే ఇంక దేవుడు లేడు, జీవుడు లేడు అన్నట్టు ఉంటారు. అందుకే ఆ దేవుడు అంటేని మనం అడిగిందల్లా ఇచ్చేస్తాడు కాబట్టి దేవుడా, మనం అడిగిందల్లా చేసేస్తాడు కాబట్టి దేవుడా, మనకు అడిగిందల్లా చేస్తున్నాడనో అడిగిందల్లా ఇచ్చేస్తున్నాడనో అలాగా కాదు. మనం దేవుణ్ణి దేవుడుగా ఆరాధించాలి. మనం ఎలాగా? ఆయన దేవుడు అంతే. మనకు చేశాడా చేయలేదా అది నెక్స్ట్. కానీ ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త, ఆయన ఆది సంభూతుడు, ఆయన ఆది అంతము లేని దేవుడు, ఆయన ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మరి ఏదీ లేకపోతే నాకెందుకంటే ఏదీ జరగట్లేదు అని మనం అనుకోవచ్చా? నీకు జరగకపోవడానికి కారణాలు ఉంటాయి, మనకి జరగకపోవడానికి కారణాలు ఉంటాయి. ఆ కారణాలు మనకు తెలియక అలా మాట్లాడతాం. కానీ దేవుని లోపము కానీ దేవుని తప్పు కానీ ఎప్పుడూ ఉండదు. ఇశ్రాయేలీల్ని వాళ్ళు దోషులైనప్పుడు అన్యుల చేతికి అప్పగించేస్తూ ఉండేవాడు దేవుడు. అవునా కాదా? పాత నిబంధనలో వాళ్ళు తప్పులు చేసినప్పుడు, పొరపాట్లు చేసినప్పుడు, దేవునికి అవిధేయత చూపించినప్పుడు, అక్రమమైన జీవితాలు జీవించినప్పుడు అన్యుల చేతికి అప్పగించేశాడు. అప్పగించేస్తే వాళ్ళ పెట్టిన టార్చర్కి వెళ్ళి ఏమయ్యేవారు? దేవుడా 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 అని. అప్పుడు మాటి మాటికి దేవుడు గుర్తొచ్చాడండి. మాటి మాటికి దేవుడు గుర్తొచ్చాడు. అవతల వాళ్ళు మనల్ని ఏం పెట్టాలి? టార్చర్ పెట్టాలి. టార్చర్ పెడతంటే అప్పుడు మనకి ఎవరు గుర్తొచ్చేస్తారు? దేవుడా 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 అంటారు. అవునా కాదా? అంటే అవతల ఏదో జరుగుతుంది కనుక దేవుడు అన్నావు, కానీ లేకపోతే నువ్వు దేవుడు అంటున్నావా? దేవుణ్ణి దేవుడిగా నువ్వు ఆరాధించగలుగుతున్నావా? దేవుణ్ణి దేవుడిగా నువ్వు నమ్మగలుగుతున్నావా? దేవుణ్ణి దేవుడిగా నువ్వు పూజించగలుగుతున్నావా?
గణపరచగలుగుతున్నావా? చాలా రకాలు ఉంటాయి ఇందులో. మన లాభం కోసం దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? మనకేదో జరుగుద్దని దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? అది నిజమైన ఆరాధన కాదది. అంటే నీకేదో మేలు జరగాలి కాబట్టి నువ్వు ఆరాధిస్తున్నావా దేవుణ్ణి? అందుకు నమ్ముతున్నారా? అది నిజమైన నమ్మకం అనరు దాన్ని. నీకేదో జరగాలి కాబట్టి నువ్వు ఆయన నమ్ముతున్నావు, ఏదో జరిగిస్తాడు కాబట్టి నువ్వు ఆయన్ని ఆరాధిస్తున్నావు, కన్నీటి ప్రార్థన చేస్తున్నావు, స్తుతిస్తున్నావు అంటే అందులో నీ స్వార్థం ఉన్నది. స్వార్థము లేనిది కావాలి దేవుడి దగ్గరికి వెళ్ళేది. ఏదైనా స్వార్థం లేని ప్రార్థన అయి ఉండాలి, స్వార్థం లేని ఆరాధన అయి ఉండాలి, స్వార్థం లేని ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను 10 రూపాయలు ఇస్తే ఆయన నాకు 100 రూపాయలు ఇస్తాడు అని నువ్వు 10 రూపాయలు కానుకేసావు అంటే ఆయన నీకు 100 ఇస్తాడని వేసావు, నువ్వు మామూలుగా వేయలేదు దాన్ని. అవునా కాదా? అంతేనంటారా? అలాగే వేయొచ్చా? నీ 10 రూపాయలు ఇస్తే దేవుడు నాకు 90 ఇస్తాడని వేయొచ్చు అసలు కానుక? అంటే మరి అందులో నీది ఏముంది? స్వార్థం అంటారు దాన్ని, దురాశ అంటారు. ఏమంటారు? ఆశ ఉండొచ్చేమో కానీ ఏముండకూడదు. అంటే ఆయన నువ్వు 10 వేస్తే 100 ఇస్తాడని ఒక దురాశ నీలో ఉంది కనుక నువ్వేం వేస్తున్నావు? లేకపోతే నువ్వు వేస్తావా? నువ్వు వేయవన్నమాట. నాకు ఇస్తాడా ఇవ్వడా అనేటువంటిది అసలు ఆలోచన లేకుండా నువ్వు ఇవ్వాలనుకున్న కానుక ఇవ్వాలి, నువ్వు చెయ్యాలనుకున్నది నువ్వు చెయ్యాలి. ఇది చేస్తే నాకు ఆశీర్వాదం వస్తుంది, ఇది చేస్తే నాకు దేవుడు దీవిస్తాడు, ఇది చేస్తే నాకు ఇలా జరుగుతుంది, ఇది చేస్తే నాకు అలా జరుగుతుంది అని నువ్వు చేసేది ప్రతి ఒక్కటి కూడా నువ్వు దురాశతో చేస్తున్నావు కానీ అది ఆశతో చేసినట్లు కాదు. హల్లెలూయా. ఈ మీకు అర్థం కాని విషయాలు ఈరోజు చెప్తున్నాను. చాలామందికి విషయాలు అర్థం కావు. మనిషికి ఏదైనా అవసరం ఉంటే ఉపవాసం ప్రకటించుకుంటారు. ఉపవాసం చేయటం తప్పని నేను చెప్పట్లేదు. అంటే అది నీ అవసరం కొరకు నువ్వు ఉపవాసం చేసావు కానీ లేకపోతే నీకు ఉపవాసం చేస్తున్నావా? నువ్వు ఉపవాసం అనేటువంటిది ఎందుకు చెయ్యాలి? నీ కోసం నువ్వు చేసుకోవాలి. ఏం చెయ్యాలి? నీ ఆత్మీయ జీవితము కొరకు. నా కళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు ప్రభువా అంటే కళ్ళు సరిగ్గా పనిచేయటం అంటే ఏంటి? మంచి దృశ్యాలు. నా కళ్ళలో ప్రాబ్లం ఉంది, చెడు ఉంది, చెడ్డ కళ్ళు ఉంటాయి కొంతమందికి. ఎదుటి వారిని చూసి వార్చలేని స్థితి కలిగిన చెడ్డ కళ్ళు ఉంటాయి కొంతమందికి. ఆ చెడు చూపుని కడిగై ప్రభువా నా కంటిలో నుంచి అని అందుకుంటూ ఉపవాసం. చెడు మాటలు వినకుండా నా చెవుల్ని కడిగై ప్రభువా, కల్పనా కథలు వినకుండా నా చెవుల్ని కడిగై ప్రభువా. చెవులకి దురద వస్తుందే, దురద చెవులు కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది, కల్పనా కథల వైపు తిరుగుతారు అన్నాడు. అంటే దురద చెవులు అంటే దాని అర్థం ఏంటి? దురద ఎప్పుడు వస్తుందండి? ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దురద వస్తుంది. అవునా కాదా? అవునా కాదండి? ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది చెవులకి, నీ ఆత్మీయ చెవులకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తావంటే నీకు కల్పనా కథల వైపు తిరుగుతావన్నమాట. అలాంటి మాటలు కావాలి నీకు. లేకపోతే అలాంటి ఏయో అది వాక్యాలైనా కావచ్చు, లేకపోతే మాటలైనా కావచ్చు, ఇలాగ ఏదైనా కావచ్చు, అవి దురద చెవులు అన్నమాట. అంటే నీ చెవులకి ఏమొచ్చింది? ఇన్ఫెక్షన్ వచ్చింది కనుక నువ్వేం చెయ్యాలంటే స్నానం ఎప్పుడు చేస్తారండి? ప్రతిరోజు స్నానం చేస్తామన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ప్రతిరోజు ముఖం కడుక్కుంటామన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి.
మన ముఖము ఏదైనా అంటుకుంటే కడుక్కుంటామా, లేకపోతే అలా కడుక్కోవడం మనకు అలవాటు ఉంటుందా? చెప్పండి. కడగడం అనేటువంటిది అలవాటు ఉంది. అందుకని మన మొహానికి ఏదో అంటుకుందని కడుక్కోవట్లేదు, కానీ అప్పుడప్పుడు మొహం మనం ఏం చేస్తూ ఉంటాము, కడుక్కుంటూ ఉంటాము. అలాగే కడుక్కోవడం నేర్చుకోవాలి. నీ చెవులకి ఇన్ఫెక్షన్ రాకపోవచ్చు, వస్తే ఇలా చేస్తారని ఉంది. ఒకవేళ నీకు ఇన్ఫెక్షన్ రాకపోయినా ఏం చేయాలి? నువ్వు కడుక్కోవద్దా? అది వచ్చాక కడుక్కోవడం కాదు, ముందే నువ్వు ఆల్రెడీ కడిగేసుకోవాలి. ఎప్పుడు కడుక్కోవాలి? రోజులకోసారా? చెప్పండి. 10 రోజులకోసారా? ఎప్పుడు కడుక్కోవాలి? ప్రతి దినము కడగాలి. ఏం చెయ్యాలి? నీకు నువ్వే ప్రతి దినము మొహం ఎలా కడుక్కుంటున్నావో అలాగే మన ఆత్మీయ ముఖాన్ని కూడా మనం ఏం చేయాలి? కడుక్కోవాలండి. కడుక్కోవాలి. ఈ స్నానము అంటే బాప్తిస్మం అని చెప్తారు. బాప్తిస్మే కాదు, నీ శరీరానికి స్నానము అంటే ప్రతిరోజు కూడా నీ శరీర క్రియలన్నిటినీ కూడా ఏం చేయాలి? నువ్వు శుభ్రం చేసుకోవాలి. ఎలా చేసుకుంటారంటే, ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్తున్నప్పుడు మీకు ఎవరికి సంబంధించిన వాళ్ళకి వచ్చేస్తా ఉంటుంది, అందరికి ఒకటే రావాలని ఏమి లేదు. మీకు ఎవరికి సంబంధించిన వాళ్ళకి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? వెంటనే కడిగేసుకోవడం నేర్చుకోవాలి. ఏం చెయ్యాలి? ఇంటికి వెళ్ళాక కడుక్కుందాంలే, రేపు కడుక్కుందాంలే, ఎల్లుండి కడుక్కుందాంలే అనుకున్నాం అనుకో, మనకి చెమటలు వచ్చేస్తాయి. ఇక్కడి నుంచి చెమటలు వచ్చిన వెంటనే నువ్వు మొహం కడుక్కుంటావా? ఏసీలోకి వెళ్ళి ఏసీ వేసుకుని అంతా ఆరబెట్టుకున్నాక అప్పుడు వెళ్ళి మొహం కడుక్కుంటావా? ఏసీలోకి వెళ్ళాక ఇంకా ఏమన్నా మొహం కడుక్కోవాలనిపిస్తుందా? ఉన్న చెమట కూడా ఏమైపోద్ది? ఏసీలో చెమటలు పెట్టమండి. కడుక్కోవడం నేర్చుకోవాలి మనం. దాన్ని నీట్నెస్ అంటారు. ఏమంటారు? నీట్నెస్ అంటారు. మనలో నుంచి ఒక రకమైన మలినాలు విడుదలవుతూ ఉంటాయి కనుక ఏం చేయాలి? మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నమాట. శుభ్రం చేసుకోవడంలో కొంతమందికి ఏంటది, అదేదో ఉంటుందటండి, ఫోబియా ఏదో అంటారు దాన్ని. అంటే శుభ్రం చేసుకునే పనిలోనే ఉంటారు ఇంకెంతసేపునంటారు. కడిగిందే కడగడం, తోమిందే తోమడం, తుడిసిందే తుడవడం, ఉతికిందే ఉతకడం, దీన్ని ఒక రకమైన వ్యాధి అండి. అది దాన్ని శుభ్రం చేసుకోవడం అనరు దాన్ని. అదొక రకమైన వ్యాధి అన్నమాట. శుభ్రం చేసుకోవడం వేరు, వ్యాధి వేరు. చూసారా ఎంత తేడా ఉంది? ఉందా లేదా? నువ్వు ఏదో పని చేసావు, వంట చేసిన స్త్రీకి ఖచ్చితంగా చెమటలు వస్తాయి రావా? అప్పుడు వెంటనే మన వంట పూర్తయిన తర్వాత మొహం కాళ్ళు చేతులు కడుక్కుంటాం. అవసరమైతే స్నానం చేసేస్తాం కదండి. అలాగే మగపిల్లలు చేసే పనులు, వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళకి చెమటలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తారు. ఆడపిల్లల వంటలు చేస్తారు కనుక చెప్తున్నాను, ఈ రకంగా ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? శుభ్రం చేసుకోవడం అలవాటు అయిపోవాలి. ఎవరు నేర్పిస్తారు ఇలాంటివి? అమ్మ నేర్పించాలి. ఎవరు నేర్పించాలి? మనకి జన్మనిచ్చింది తల్లి కనుక, ఆ తల్లి ఉగ్గు పాలతో మనల్ని పెంచింది కనుక ఆ తల్లి మనకి ఉపదేశం చేస్తూ ఉంటుంది. తండ్రి బోధిస్తాడు, తల్లి ఏటమ్మా అటు వారికి కొట్టే ప్రకారంలాగా కాసేపు ఊరుకో, ఆ నోరు మీయమ్మ అంటారు పిల్లలు కొంతమంది. వాళ్ళకి ఏదన్నా చెప్తుంటే అసలు నచ్చదండి పిల్లలకి. వాళ్ళు అలా చేస్తే వీళ్ళు ఎందుకు వాళ్తారు అస్తమాటుని? వీళ్ళకి ఏమన్నా ఇదా స్క్రూ లూజా? చెప్పండి. ఊరుకుని అంటారు కదా. తల్లి ఏం చేయాలి? నేర్పించాలి. ఏం చేయాలి? తల్లి
ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని తల్లి నేర్పించాలి పిల్లలకి. అప్పుడు ఆ పిల్లలు కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది నేర్చుకోరండి. 2 రకాలు ఉంటారు పిల్లలు. విన్న పిల్లలు వెంటనే చేస్తారు, విన్నట్టున్న పిల్లలు చెయ్యరు. కొంతమంది పిల్లలు అప్పుడు వెంటనే చేయరు, తర్వాత చేస్తారు. కొంతమంది పిల్లలు అసలు చేయరు, వింటారు. దేవుడు అదే చెప్తున్నాడు, మీరు వినుట మట్టుకు వింటారు కానీ గ్రహింపరు. అంటే దాని అర్థం ఏంటి? అసలు మీకు అర్థమే కావట్లేదు. నేనేం చెప్తున్నానో మీకు అసలు అర్థమే కావట్లేదు అన్నాడు ఆయన. కానీ ఏం చేస్తున్నారు అంటున్నాడు? వింటున్నారు. వింటలేదా అంటే వింటున్నారు, కానీ మీకు నేనేం చెప్తున్నానో మీకు ఎవరికీ అర్థం అవ్వట్లేదు. అర్థమైతే మీరు చేసి ఉండేవాళ్ళు, మీకు అర్థం అవ్వట్లేదు కనుక మీరు అసలు పట్టించుకోవట్లేదు అని చెప్తున్నాడు ఆయన. అన్నాడా లేదా? అన్నాడు. అలాగా దోషులు ఉన్నప్పుడల్లానంట ఇతరుల చేతికి అప్పచెప్పేవాడట. ఇతరుల చేతికి అప్పచెప్తే వీళ్ళని ఏం చేసేవారు? ఎలా తోమాలో అలా తోమేస్తారన్నమాట. ఏం చేస్తారు? ఎలా తోమాలో అలా తోమేసి ఆరబెట్టేస్తారన్నమాట అండి. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే కుయ్యో ముర్రో అని అప్పుడు దేవుడా 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 అని కాలిపోతుంటే మరి ఏం చేస్తారు? ఇంక మరి దేవుడా 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 అని దేవుడికి మొర పెడతా ఉంటారన్నమాట. దేవుడు చూడలేదా, పెట్టలేదా? ఆయనకి ఏమైనా చెవుడేంటి? లేకపోతే ఆయనకి ఏమైనా కళ్ళు కనిపించవా? కళ్ళు ఇచ్చిన ఆయన చూపు కలిగిన ఆయన మనకంట తేటగా చూస్తాడు. నేను అనుకుంటాను, ప్రభువా సీసీ కెమెరాలో నుంచి ఇన్ని కనపడుతున్నాయి కదా మాకు, ఈ టెక్నాలజీ ఇచ్చిందే నువ్వు వీళ్ళకి, అంతే కదా. మనిషికి ఇవ్వకపోతే మనిషి ఎలా కనిపెడతాడు? ఇలాగ మేము చూడగలుగుతున్నాం కదా ప్రభువా, నువ్వు అసలు ప్రపంచాన్ని ఎలా చూస్తావయ్యా? నువ్వు అసలు ప్రపంచాన్ని ఎలా చూస్తావు ప్రభువా? నువ్వు ఇంతమంది వ్యక్తుల్ని ఎలా చూస్తావు ప్రభువా? మేము మనసులో అనుకున్నది కూడా నీకు వినబడిపోతుంది. మనం ఇక్కడ మెల్లగా ప్రార్థన చేస్తేనంటండి పరలోకంలో పెద్ద స్వరంగా వినబడుతుందటండి. మనం మైక్లో మాట్లాడతాం చూసారా గట్టిగాని, అలా వినబడుతుందంట పరలోకంలో మన ప్రార్థన భయమని వినబడుతుందట. ఇక్కడ మనం మెల్లగానే చెయ్యొచ్చు, కానీ అక్కడ చాలా సౌండ్గా వినబడుతుందటండి. దిక్కులు పెక్కటిల్లేలా వినబడుతుందట. చూసారా? మనం అనుకుంటాం అలా నోట్లో చేస్తారనుకుంటాం కొంతమందిని. మనం పెదవుల్లోంచి వచ్చిన ప్రార్థనను ఆలకిస్తావని ఉందా లేదా? అతని పెదవులలో నుంచి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించుచున్నావు అని దావీదు గారి గురించి రాశాడా లేదా? ఆ పెదాల్లోంచి వచ్చింది అంగీకరించేశాడంటండి ఆయన. ఇక హృదయంలోంచి వచ్చిన దానికి ఇంకెంత వాల్యూ ఉంటుందో చూడండి. ఆ హృదయంలో ఉన్నదే పెదవుల మీదకి వచ్చింది. హృదయంలో ఒకటి, పెదవుల్లో ఒకటి లేదు ఆయనకి. హృదయంలో ఏది ఉందో అదే పెదవుల్లో నుంచి వచ్చేస్తుంది కనుక ఆయన మానకు అంగీకరించేస్తున్నాడటండి. హృదయంలో ఉన్నది ఆయనకు అంగీకారమైనప్పుడు మన పెదవుల్లోంచి వచ్చినప్పుడు కూడా దాన్ని ఏం చేస్తాడు? దేవుడు అంగీకరిస్తాడండి. ఎప్పుడైతే వాళ్ళకి అప్పచెప్పాడో వాళ్ళు పెట్టాల్సిన ఇబ్బందులన్నీ పెట్టినప్పుడు అప్పుడు మొరపెట్టారటండి. మొరపెట్టినప్పుడు వాళ్ళని ఏం చేశాడు దేవుడు? మొత్తం మీద మోషే గారిని ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని తల్లి గర్భంలో వేసుకుని ఆయన పుట్టిన తర్వాత అతను చనిపోయే పరిస్థితులు కానీ చావు నుంచి కాపాడాడు, బ్రతికించాడు, పెద్దవాడిని చేశాడు, ఐగుప్తు విలువిద్యలన్నీ నేర్చుకునేలా చేసేసాడు. అతనికి ఎక్కడ తీసుకెళ్ళి ఏ ట్రైనింగ్ ఇవ్వాలో ట్రైనింగ్లన్నీ ఇచ్చేశాడు, అన్నీ చేసేసాడండి. చేసేసిన తర్వాత చివరి కాళ్ళు తీసుకురాని పంపించాడు. పంపించినప్పుడు మరి నాకేమిస్తావు? ఏదో ఒకటి ఈ ప్రభు అంటే నీ దగ్గర ఏముంది అన్నాడు. ఏముంది? ఇగో కర్ర ఉంది నా దగ్గర అన్నాడు. ఆ కర్ర ఎందుకు ఉంది అక్కడ ఆయన దగ్గర? మోషే గారి దగ్గర కర్ర ఎందుకు ఉందండి? గొర్రెలు మేపుతున్నాడు కదా, గొర్రెలు మేపే వాళ్ళ దగ్గర ఏముంటుంది?
కర్ర ఉంటుంది. పశువులు మేపే వాళ్ళ దగ్గర ఏముంటుంది? కర్ర ఉంటుంది. పాపం టిఫిన్లు గట్ట తినలేనట్టున్నారు మీరు. తిన్నారా లేదా? మరి స్వరాలు ఏంటి అంత బలహీనంగా వస్తున్నాయి? మీ ఆయనతో మాట్లాడతారు కదా మెల్లగానే, అలా మాట్లాడండి ఇప్పుడు కూడా. మీరు అన్నది ఏదైనా తేలేదనుకో అబ్బాయి కొంచెం కంటమే ఇంకా అలా మాట్లాడండి. దేవుడి దగ్గర నోరు తెరాలమ్మా. మిగతా విషయాల్లో నోరు మూసుకున్నా పర్వాలేదు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి? నోరు తెరవండి. దేవుని గురించి ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు తెరవండి. అది దేవుని విషయంలో తెరవాలి నోరు బాగా. మనం మిగతా విషయాల్లో చాలా వరకు ఎప్పుడు మూసుకోవాలి అప్పుడు మూసుకోవాలి, ఎప్పుడు తెరవాలి అప్పుడు తెరవాలన్నమాట. అది తెలియాలి మనకి. కుక్కలు వచ్చినప్పుడు తలుపులు తెరిచి, కుక్కలు లేనప్పుడు ఏమో తలుపులు మూసుకుంటారు ఎవరన్నానే? ఎందుకని? కోతులు వచ్చినప్పుడు తెరుచుకొని కోతులు పోయాక మూసుకుంటారు ఎవరన్నా? వీళ్ళు ఎవరండి బుర్రలేని వాళ్ళు? కోతులు వచ్చినప్పుడు ఏమో తలుపులు తెరుచుకుని కూర్చున్నారు, వెళ్ళిపోయాక ఏంటండి తలుపులు వేసుకున్నారని అనుకోరా మనల్ని చూసిన వాళ్ళు? అదనమాట. అందుకే మనకి ఎప్పుడు నోరు తెరవాలో తెలియాలి, ఎప్పుడు ముయ్యాలో తెలియాలి మనకి. ప్రభువా ప్రభువా అని మొరపెడితే ఆయన ఏర్పాటు చేశాడు. వాళ్ళు మొరపెట్టినప్పుడే ఆయన ప్రార్థన ఆలకించాడండి. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం అప్పుడే ఆలకిస్తాడు. జవాబు వచ్చినప్పుడు ఆలకించాడని అర్థం కాదు అక్కడ. అప్పటి నుంచే ప్రాసెస్ నడుస్తుంది మనకి. హల్లెలూయా. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామో అప్పటి నుంచి కూడా కాదు, నన్ను అడిగితేని అంతకు ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటారా? వేడు కొరకు ముందే ప్రార్థన ఆలకిస్తానన్నాడు దేవుడు. అన్నాడా లేదా? ఇలా ప్రార్థన చేశానండి, అసలు వెంటనే ఇలా జరిగిపోయిందండి. వెంటనే నీకు ఎలా జరిగిపోయింది అది? నువ్వు వేడి కొనక ముందే ఆయన ఏం చేశాడు? నువ్వు ఏది ప్రార్థన చేస్తావో ఆయనకు తెలుసు. ఇప్పుడు ఈ అవసరం వస్తుందని, ఈ అవసరం కొరకు నువ్వు ప్రార్థన చేస్తావని దేవుడికి ముందే తెలుసు. నీ పిల్లోడికి ఇష్టమైంది ఏదో ఉంది, ఆ ఇష్టమైంది ఎవడో అమ్ముతా వచ్చాడు, లేకపోతే మీరు షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఆ షాప్ కనిపించింది. అప్పుడు నువ్వు మనసులో ఏమనుకుంటావంటే, ఇప్పుడు ఈ పిల్ల ఖచ్చితంగా ఇది అడుగుతుంది అనుకుంటావు నువ్వు. ఎందుకని? దానికి అది ఇష్టం కనుక, వాడికి అది ఇష్టం కనుక. ఇప్పుడు ఖచ్చితంగా అడుగుతారు వీళ్ళు అని నువ్వు మనసులో అనుకుంటావా? నువ్వు అప్పుడు అలా చూసి అమ్మా చూసేసావా అనుకున్నాను, నువ్వు అడుగుతావని అనుకున్నాను. అంటే మన ఇష్టాలు దేవుడికి ముందే తెలుసు. ఇది చూస్తే ఖచ్చితంగా అడుగుతాడని ఆయనకు ముందే తెలుసు. అందుకే మనం ఇంకా వేడు కొనక ముందే మన ప్రార్థన ఆయన ఏం చేశాడట? ఆలకించేసి దానికి సిద్ధపాటు చేయటం మొదలెట్టాడట. ఆయన ఇలా ప్రార్థన చేస్తామని ఆయనకు ముందే తెలుసు. అప్పటికప్పుడు తయారవదండి. మీ అమ్మాయికి చికెన్ అంటే ఇష్టం, అందుకని నువ్వేం చేసావు? చికెన్ వండావు. గొప్ప చిప్పుగా వండిన ఆనవాళ్ళు కూడా లేకుండా చేసావు. అక్కడ వండేసావు, బాక్సుల్లో సర్దేసావు, ఏమీ వండలేనట్టు అక్కడ ఏ పప్పు సారో పెట్టావు నువ్వు. అక్కడ ఆ పిల్లలు వస్తారు, వచ్చి చూసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు భోజనం చేయనోళ్ళ చూస్తారు. వెళ్ళాడు చూసి ఏం వండావు? రసం పెట్టావా? పప్పుచారు వండావా అంటారా? ఏ రోజు అయ్యేనటి ఇవి కూడా తినాలి అంటాను. ఇవి తినాలంట, ఇవి తినాలి, నాకేం వద్దులే, భోజనం వద్దులే అంటారు ఆ పిల్లలు. అప్పుడు చివరికి కొంతమంది పిల్లలు అయితే ఏం అనలేక తల్లిదండ్రులని ఏడ్చేస్తారు. తిండికి ఏడ్చేస్తావేంట్రా బాబు, ఎప్పుడు తిన్నట్టు ఇలా ఏడ్చేస్తున్నావు అని చెప్పేసి అంటారు మీరు. అప్పుడు సర్లే సాయంత్రం వండుతానులే, తిను ఈ పూట కంటే. ఏం అక్కర్లేదు నాకు, లోపల కాలిపోతూ ఉంటుంది కానీ ఏం అక్కర్లేదు అంటారు. అప్పుడు వీళ్ళు ముసుముసు నవ్వుకుంటారు. తల్లిని నవ్వుకొని, రా నీ సంగతి నాకు తెలుసు కదా, నీకు ఇది లేకపోతే నువ్వు తినవు కదా, నాకు తెలుసు నీ గురించి అని చెప్పేసి అప్పుడు తల్లి పెడుతుంది అన్నమాట. అప్పుడు అమ్మకం ఎలా వెలిగిపోద్ది? 1000 వోల్ట్లు వెలుగుతుంది. అవునా కదా?
నాకు తెలుసమ్మా, నువ్వు వండేస్తావని నాకు తెలుసు, నాకు ఏది ఇష్టమో నీకు తెలుసు, నువ్వు వండేస్తావు అంటారా? ఎప్పుడు ఇయే కాదురా, రసం కూడా తినాలి అని చెప్పి అంటూ ఉంటారు. అంటది కానీ సిద్ధపరచడం మానేస్తుందండి. వాడు అసలే తినడం, ఇలాంటివి తిన్నాడు అని తల్లికి ప్రాణం అప్పదండి. తల్లికి కన్నా కడుపు అంటారు కదా, పేగు బంధం ఉంటుందట. అందుకని తల్లికి మనసు ఒప్పదు, ఆడికి వస్తుంటే మనసు ఒప్పదు. అందుకని ఆ రీతిగా చేస్తుంది. మరి మనమే మన పిల్లల కోసం ఇలా సిద్ధపరుస్తుంటే మన పరలోకపు తండ్రి ఇంకెంత సిద్ధపరుస్తాడు మీరు ఆలోచించండి. అసలు సిద్ధపరుస్తాడా లేదా? దీంతో సరిపెట్టుకోమ్మా మరి ఇంకా అంటాడు కొన్ని ఆటలు ఇచ్చి మనకి. అంటే మన మొహం ఎలా ఉంటుంది? ఇంకా ఆముదు తాగినట్టు పెడతాం మనం. దీంతో సర్దుకోవాలా ఈరోజు అని పెడతారు. ఆ తర్వాత ఆయన ఇవ్వాలనుకున్నది ఇస్తే, మనం ఏది అనుకున్నామో, మనకి ఏది ఇష్టమో అది ఇచ్చాడు అనుకోండి, మన మొహం ఏమైపోద్ది? ఇంకా ఏమైపోద్ది? వెలిగిపోతుందండి. ఏమైపోద్ది? వెలిగిపోద్ది అన్నమాట. నాకు తెలుసమ్మా, నీకు ఏది ఇష్టమో నాకు తెలుసు. అవి ఎవరి కొరకు సిద్ధపరుస్తాడో తెలుసా మీకు? అందరికీ కాదండి. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను అంటాడనమాట. అనుగ్రహిస్తాను అంటే అందరికీ ఇస్తానన్నాడు ఆయన. మీకు ఏది ఇష్టమో అడగండి, అనుగ్రహించేస్తాను అని అన్నాడండి ఆయన. మరి ముందు ఏం చెప్పాడు ఆయన? ఆ మాట చెప్పకుండా చెప్పాడా ఎవరన్నానే? అంటే అక్కడ ఒక కండిషన్ పెడుతున్నాడు అక్కడ దేవుడు మనకి. ఏం పెడుతున్నాడు? మీరు ఇలా చేస్తే నేను ఇలా చేస్తా. నా యందు మీరు మీ యందు నిలబడిపోవాలి. అప్పుడు నేనేం చేస్తాను? మీకు ఇష్టమైంది అడగండి చాలు అన్నాడు. ప్రార్థన చేయమని కానీ, కన్నీరు విడవమని కానీ, ఉపవాసం ఉండమని కానీ ఏమన్నా చెప్పాడండి? అది ఆ పైన ఉన్నది మనం చేస్తే కింద ఉన్నది ఆయన చేస్తాడు. పైన ఉన్నది చెయ్యరు, కింద ఉన్నది కావాలి. అవునా కాదా? దేవుడు పెట్టినది ఆయన చెప్పింది చేస్తున్నారా? చేస్తారా? అది సులువా కష్టమా? చెయ్యాలనుకున్న వాళ్ళకి సులువు, చెయ్యాలని మనసు లేకపోతే కష్టం. అది మనలోనే ఉంటుంది. ఎప్పుడైతే దేవుడిని చెప్పింది నేను చెయ్యాలని నేను పూనుకున్నానో అది నాకు ఈజీ అవుతుంది. అది దేవుడు చెప్పింది చెయ్యాలనే మనసు నాకు లేనప్పుడు అది నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అవునా కాదా? అది మన మనసుల మీద ఆధారపడి ఉంది. ఏదైనా కూడా మన మనసు పెట్టి ఎప్పుడైతే దేవుడు చెప్పిన ప్రతీదీ మనం చేసుకుంటూ పోతున్నామో, దేవుడు ఆయన మనకు చేసింది ఏది కూడా చెయ్యకుండా ఆయన మానేయుడు. ఆయన చెప్పినది మనం చెయ్యాలి. ఆయన చెప్పింది చెయ్యాలి. ఆయన మాత్రమే సమీపింపరాని తేజస్సులో వసిస్తున్నాడటండి. అంటే ఎవరు సమీపింపరాని? మనిషి అన్నవాడు ఆయన్ని సమీపించలేడటండి. మనిషి అన్న వ్యక్తి ఆయన్ని సమీపించలేరటండి. ఆయన్ని సమీపిందామని మనం వెళ్తుంటే ఎలాగుంటుందో తెలుసా? ఆయన అన్న మాట చెప్పాను ఇందాక మీకు ఏమన్నాడు ఆయన? నేను దహించు చల్లగా ఉన్న చోటకి వెళ్ళడానికి ఇష్టపడతారు. వేడిగా ఉన్న ప్లేస్కి వెళ్ళడానికి ఇష్టపడతారండి? ఇష్టపడరు. వేడిని తట్టుకోగలుగుతారా? తట్టుకోలేరు. అతి భయంకరమైన చల్లదనంలోకి వెళ్ళలేరు, వేడిలోకి కూడా వెళ్ళలేరు.
దేవుని ఆత్మ 2 రకాలుగా పనిచేస్తుందండి. ఒకటి చల్లగా పనిచేస్తుంది. మనకి ఒక్కొక్కసారి ఆరాధన చేసేటప్పుడు గట్ట చల్లని గాలి తగిలినట్టు తగులుతుందండి. మరి మీకు ఆ అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఆరాధన చేసే టైంలో చల్లటి గాలి నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ పక్కన అయితే పోనీ ఏయో తగిలేస్తున్నాయి అనుకోవచ్చు, ఈ పక్కన ఏముంది మనకి, ఇటు నుంచి గాలి తగులుతుంది, నాకు చుట్టూ గాలి తగులుతుంది. అది ఏ గాలి? అది పరిశుద్ధాత్మ గాలి. పరిశుద్ధాత్మ ఒక గాలి రూపంలో వచ్చి ఆ ఇల్లంతా నిండిందని ఉందా లేదా? ఉంది కదా. అలాగా ఒక గాలి రూపంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వస్తారన్నమాట. ఆయన వేడండి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎలా ఉంటుంది? భయంకరమైన వేడి అన్నమాట. ఆ వేడిని సమీపిస్తుంటే సమీపింపరాని తేజస్సులో ఉన్నాడని ఉంది అక్కడ. అంటే మనిషి అక్కడికి సమీపించలేరు. అయితే వెళదామని ప్రయత్నం చేస్తేనంట అగ్ని కొట్టినట్టు కొడుతుందండి. ఎలా ఉంటుంది? అది చాలా వేడి ఉంటుంది అన్నమాట అండి. ఆ వేడి తగులుతుంటే అప్పుడు అన్య భాషల్లో మాట్లాడతాం అన్నమాట. హల్లెలూయా. అన్య భాషల్లో మాట్లాడతాం. ఆ వేడి లేకుండా, ఏమీ లేకుండా, బుద్ధులు మారకుండా, ఆలోచనలు మారకుండా అభిషేకాలు వచ్చేసినాయి అంటే అవి వేరే అభిషేకాలు. అభిషేకాల్లో 2 రకాలు ఉంటాయి. ఆయన్ని సమీపిస్తుంటే మాత్రమే ఈ వేడి తగులుతుంది అన్నమాట. మనకు తెలియకుండానే అన్య భాషలతో మనము మాట్లాడుతూ ఉంటాం. మొదట అగ్ని అభిషేకం పొందుకుంటాం. మొదట ఏం చేస్తాం? అగ్ని అభిషేకం పొందుకుంటామండి. ఈ అభిషేకం అనేటువంటిది వీళ్ళు పొందుకుంటారు, వీళ్ళు పొందుకోరు అనేటువంటిది ఏమీ లేదు, కానీ వ్యత్యాసం ఏమీ లేదు. కానీ మన హృదయమే దీనికి ఒక ఏం చెప్పాలంటే అది కొలమానం అనుకోవాలో లేకపోతే మరి దీన్ని ఏమనాలో నాకు తెలియట్లేదు. కానీ దీనికి మెయిన్ మన హృదయం చాలా ప్రాముఖ్యమైనది. మన హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు మొత్తం మనలో ఉన్న ప్రతి అవయవం మారిపోతుంది. అంటే కళ్ళు పోయి ఇంకో కళ్ళు వస్తాయి, చేతులు పోయి ఇంకో చేతులు వస్తాయని కాదు. అప్పటి వరకు చూసిన చెడు చూపులన్నీ పోతాయి. సాతానుడు నీ కళ్ళనే ఉపయోగించుకుంటాడు. ఎందుకు ఉపయోగించుకుంటాడో? చెడు దృశ్యాలు చూడడానికి ఉపయోగించుకుంటాడు. ఎందుకు ఉపయోగిస్తాడో? చెడు దృశ్యాలు చూడడానికి ఉపయోగిస్తాడు. ఎప్పుడైతే మన కళ్ళు పరిశుద్ధపరచబడియో, మన హృదయం శుద్ధి అయిపోయింది కదా. ఇప్పుడు హృదయం శుద్ధి అయింది కనుక మన కళ్ళు ఏమైనాయి? శుద్ధి అయినాయి. కళ్ళు శుద్ధి అయినాయి. కల్పనా కథలు వినకుండా చెవులు శుద్ధి అయినాయి. చెత్త మాటలు వినకుండా చెవులు శుద్ధి అయిపోయినాయి. చెత్త మాటలు మాట్లాడకుండా నాలుక శుద్ధి అయిపోయింది. చెత్త ఏది కూడా రాకుండా పెదవులు శుద్ధి అయినాయి. చెత్త పనులు చేయకుండా చేతులు శుద్ధి అవుతాయి. చెత్త స్థలాలకు వెళ్లకుండా కాళ్ళు శుద్ధి అవుతాయి. పలికి మాలిన స్థలాల్లో పడుకోకుండా పక్క శుద్ధి అవుతుంది. ఇంత శుద్ధి ఉంటుంది అన్నమాట. ఎంత శుద్ధి ఉంటుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదురు. అంటే ఈ హృదయం శుద్ధి అయిపోతే మొత్తం అంతా శుద్ధి అవుతుంది అన్నమాట. మొత్తం అంతా శుద్ధి అవుతుంది. అప్పుడు ఆ శుద్ధి అయిపోయినప్పుడు ఆ శుద్ధమైన హృదయంతో మనం పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. మనం అప్పుడు దేవుని దగ్గరికి సమీపించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేసినప్పుడు ఎప్పుడైతే ఈ హృదయం శుద్ధి అయిపోయిందో దేవుడు తన రక్తముతో పవిత్రపరిచేస్తాడట. ఎలాగైపోయాడు పవిత్రులు? ప్రభువా, పాపినైన నన్ను కరుణించు, నా పాపాలను క్షమించు, నీ రక్తముతో కడుగయ్యా, ఎప్పటి వరకు
ఇలాంటి పనికిమాలిన జీవితాన్ని జీవించాను నాయనా, ఈ స్థితి నుంచి నాకు విడుదలి తండ్రి, నన్ను పరిశుద్ధపరచయ్యా, నన్ను పవిత్రపరచయ్యా అని యథార్థమైన మనస్సుతో దేవుడిని ఎప్పుడైతే ప్రార్థిస్తున్నారో అప్పుడు వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించి జవాబుగా ఏం చేస్తాడు అంటే వాళ్ళని శుద్ధీకరించేస్తాడండి. ఎప్పుడైతే శుద్ధీకరించేశాడో అభిషేకం వాళ్ళ మీదకి వస్తుందటండి. ఎప్పుడైతే దేవుని మాటలు వింటూ ఉన్నారో వాళ్ళలో క్రియ చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, పేతురు గారు వెళ్ళేసరికి కొర్నేలు ఇంటి దగ్గర కూడుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేశారండి? ఖాళీగా కూర్చుని కబుర్లు చెప్తున్నారా? చెప్పట్లేదు. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారు? వీళ్ళ ప్రార్థన వాళ్ళు వింటలేదు, వాళ్ళ ప్రార్థన వీళ్ళు వింటలేదు. ఎవరి ప్రార్థన వాళ్ళే చేసుకుంటున్నారు. ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారా, వీళ్ళు ఏం చేస్తున్నారా? ప్రార్థనలు వినకూడదు. మనం నీ ప్రార్థన ఏదో నువ్వు చెయ్యాలి, దేవుడితో నువ్వు మాట్లాడుకోవాలి. నీకు వాళ్ళ ప్రార్థన వీళ్ళ ప్రార్థన ఈ వినమని కాదు. ఏం చెప్పాలనుకుంటున్నావో దేవుడికి, నీ పరిస్థితి ఏంటో నువ్వు చెప్పుకోవాలి. అంతే తప్ప ఈ పక్కోళ్ళ ప్రార్థన ఆ పక్కోళ్ళ ప్రార్థన మనం వినకూడదు. అలాగని చెప్పేసేసి ప్రార్థన చేసుకున్నప్పుడు కొన్ని పొరపాట్లు కూడా చేస్తారు కొంతమంది. ఎలాగూ అంటే ప్రార్థన చేసుకోండి అంటే ఎవరి మట్టుకు వాళ్ళు చేసుకోవాలి, మంచిదే. ఈ ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళు ప్రార్థన కూడా ఏం ప్రార్థన చేస్తున్నారు వాళ్ళకే తెలియకుండా పక్క వాళ్ళు ప్రార్థన ఎక్కువైపోతుంది. వీళ్ళు గట్టిగా చేస్తుంటే ఏమవుతుంది? వీళ్ళు ఏం చేసుకుంటున్నారో వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు వీళ్ళకి వినపడుతుంది, వాళ్ళకి చేసే ప్రార్థన వీళ్ళకి వినపడుతుంది. అందుకని తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నమాట. ఎలాగా? నీ ప్రార్థన నీ పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉండకూడదు. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి, కానీ నీ ప్రార్థన ఇతరులకి డిస్టర్బెన్స్గా ఉండకూడదు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత బిగ్గరగా చేసుకుంటావు అంత బిగ్గరగా నువ్వు చేసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరికి ప్రాబ్లం ఉండదు. నువ్వు ఎంతసేపు అయినా చేసుకో, ఎంత గట్టిగా అయినా చేసుకో, ఎలాగైనా చేసుకో. ఒక్కొక్కసారి పశ్చాత్తాపం వస్తుందండి ఒక్కొక్క వ్యక్తికి. ఆ పశ్చాత్తాపం వచ్చినప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉండరాళ్ళు. అది వాళ్ళ తప్పు కాదు. అది వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ లేకుండా వాళ్ళు ఆ దేవుని ఆత్మ వాళ్ళని ఒప్పించే కొద్ది గట్టిగా బిగ్గరగా ఏడుస్తూ వాళ్ళు ప్రార్థన చేసేసుకుంటారు. దాన్ని ఎవరు ఏం చేయకూడదు, ఆటంకపరచకూడదు మనం అలాంటి వాళ్ళు. అది కూడా ఉంటుంది. ఈ ప్రార్థనలో చాలా రకాలు ఉంటాయండి. ఈ ప్రార్థనలో చాలా రకాలు ఉంటాయన్నమాట. స్టార్టింగ్లో ఈ మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు 2004లో స్టార్ట్ అయ్యింది ఇది. అప్పటి నుంచి దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే నా దగ్గరికి వచ్చిన వేళ్ళు వాళ్ళ హృదయాలు మార్పు చెంది బిగ్గరగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేవారు. ఇక ప్రార్థన అనేటప్పటికి గోలన్నమాట అండి. ఇంకా ఒకళ్ళు పట్టించుకునేవారు కాదు. ఎవరి ప్రార్థన వాళ్ళదే గట్టిగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకునేవారు అన్నమాట. మేమున్నదేమో అన్యుల గృహంలోని. నాకు లోపల నోట ఒకటి కొట్టుకునేది. ఎప్పుడు వీళ్ళు పొమ్మంటారో అని నాకు లోపల భయంగా ఉండేది. అలా అని చెప్పి దేవుని ఆత్మ వాళ్ళని దర్శిస్తుంది కనుక వాళ్ళు ఏడుస్తున్నారు, కానీ లేకపోతే వాళ్ళు ఏడవరు కదా. ఊరికి ఎవరన్నా ఏడమంటే ఏడుతారేటండి? వాళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తున్నాడు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారో తమ పాపాలని ఒప్పుకుంటున్నారు కనుక నేను కంట్రోల్ చేయకూడదు వీళ్ళని అని చెప్పి నేనేమీ చేయలేదండి. మీరు మెల్లగా చేయండి అని ఎప్పుడు కూడా చెప్పలేదు. చెప్పానా? ఎప్పుడన్నా ఫ్రీగా వదిలేసాను వీళ్ళని. వదిలేసినప్పుడు వాళ్ళు ఆ ఆత్మ వాళ్ళని దర్శించినప్పుడు, ఆ పరిశుద్ధాత్ముడు వాళ్ళని ఒప్పించినప్పుడు వాళ్ళ పాపాలన్నీ వాళ్ళు ఒప్పుకోవడం, వాళ్ళని కడుక్కోవటం అన్నట్టుగా వాళ్ళు అయిపోయింది. అయితే నాకు మరి వీళ్ళ గురించి ఉంది కదా. నాకు వాళ్ళు అలాగా కొద్ది రోజులు చూశారు. వీళ్ళు ఖాళీ చేసేయమంటారేమో అనుకున్నాను. అయితే వారు ఎలా ఖాళీ చేయమన్నారంటే మా అంతటా మేమే ఖాళీ చేసేలాగా నన్ను ఇబ్బంది పెట్టారండి. హల్లెలూయా. అంటే ఖాళీ చేయండి అని చెప్పకుండానే నా అంతటా మేము ఖాళీ చేసి వెళ్ళిపోయేలా చేశారు. చేసిన నేను ఓర్చుకున్నాను అన్నమాట. ఏం చేశాను?
ఓర్చుకున్నాను. ఓర్చుకునేటప్పటికి అప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ గమనించారు, ఇదేంటండి ఇది వరకు వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడేంటండి ఎలా ఉంటున్నారు, ఇలా చేస్తున్నారేటి అలా చేస్తున్నారేటి అని వాళ్ళు ఏ రీతిగా ఇబ్బందులు పెడుతున్నారో వీళ్ళకి గ్రహించేసి మేము అడుగుతాము అన్నారు. మీరు ఏమీ అడగొద్దు, ఎప్పుడైతే ఇక్కడ దైవ కార్యం జరుగుతుందో అక్కడ సాతానుడు తప్పకుండా వర్క్ చేస్తాడు, అందుకని మనం ఏమీ అనకూడదు అని చెప్పేసి ఒక్క మాట కూడా వాళ్ళని అనలేదు. ఏది ఏమైనప్పటికైనా ఖాళీ చేయమన్నారు. ఆ వీధిలో అద్దెకి ఉన్న ఇళ్ళన్నీ కూడా ఖాళీ అయ్యి మళ్ళీ ఫిల్ అయిపోయేంత వరకు ఆగి ఇంక ఈ వీధిలోనే వీళ్ళు ఉండకూడదు అన్నట్టుగా అప్పుడు ఖాళీ చేయమన్నారు. కానీ ఇది ఎలా జరుగుద్దని నా దేవుడికి ఇదే తెలుసు కనుక ఆయన నా కోసం ఏర్పాటు చేసి ఉంచాడు. ఏంటది? గృహాన్ని. ఆ గృహాన్ని ఏర్పాటు చేసి ఉంచి ఆ గృహాన్ని ఇచ్చాడు. ఇవ్వడమే కాదు, ఆ గృహాన్ని సొంతంగా కూడా దేవుడు ఇచ్చేసాడు. కొంతకాలానికి సొంతంగా ఇచ్చేసాడు. మన దేవుని కార్యాలండి ఆశ్చర్యాలు. మన దేవుని కార్యాలు ఆశ్చర్యాలు అన్నమాట. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అయి ఉన్నాడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అయి ఉన్నాడు. ఏది ఏమైనప్పటికైనా ఆ రీతిగా పశ్చాత్తాపడ్డారండి వాళ్ళు. దానికి ఆ ఇంట్లో ఉండకుండా పొమ్మనేటట్టుగా సాతానుడు ఏం చేశాడు? వాళ్ళని ప్రేరేపించాడు. వాళ్ళ సాతానుడు ప్రేరేపిస్తే ఇక్కడ దేవుడు ప్రేరేపించబడి ఆయన గృహాన్ని అక్కడే ఇచ్చాడు. ఎలాగిచ్చాడు అంటే దానికంటే శ్రేష్టమైన గృహాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ ఏజెన్సీ వచ్చిన తర్వాత ఎంత శ్రమ అనుభవించానో ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ శ్రమ అంతా పోయిందండి. హల్లెలూయా. ఎన్ని రకాల ఇబ్బందులు నేను పడ్డానో ఆ ఇబ్బందులన్నిటి నుంచి నాకు ఫుల్ స్టాప్ పెట్టాడు. హల్లెలూయా. చూసారా? ఆశ్చర్య కార్యాలు చేస్తాడండి దేవుడు. దేవుని కొరకు హింసింపబడి వారు ధన్యులు అన్నాడా లేదా? మనకు నచ్చింది అదే. మరి దేవుని కొరకు హింస అంటే ఇష్టమా మనకి? దేవుడు అంటే అద్భుతాల మీద అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఆశ్చర్యకార్యాల మీద ఆశ్చర్యకార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇవన్నీ చేసేయాలి. కానీ హింసకే అనుభవించమంటాడేంటి? ఇదేం దేవుడు అంటారు కొంతమంది. హింస అనుభవించాను కాబట్టే మేలైన దాన్ని స్వతంత్రించుకున్నాను. అర్థమైందా? దేవుని కొరకు మనం హింసింపబడితే శ్రేష్టమైంది మనం పొందుకుంటాం. దేవుని కొరకు హింసింపబడాలి. మనం చేసే పనులకు మనం హింసింపబడితే దానికి బహుమానాలు ఏమి రావు. మనం చేసిన పనులు బట్టి వచ్చినాయి ఆ శ్రమలో. దానికి ఎందుకు ఎత్తాడు బహుమానం దేవుడు? దేవుని కొరకు నువ్వేమన్నా మాట అనిపించుకున్నావా? దేవుని కొరకు నువ్వేమన్నా శ్రమ అనుభవించావా? దేవుని కొరకు నువ్వేమన్నా హింస పొందావా? దేవుని కొరకు నువ్వేమన్నా నష్టపోయావా? దేవుని కొరకు నువ్వేమన్నా అనారోగ్యాలు తెచ్చుకున్నావా? దేవుని కొరకు నువ్వేమన్నా సమయాన్ని ఖర్చు పెట్టావా? దేవుని కొరకు నీ ధనాన్ని ఖర్చు పెట్టావా? దేవుని కొరకు సమయాన్ని ఖర్చు పెట్టావా? దేవుని కొరకు ఆరోగ్యం ఖర్చు పెట్టావా? ఇవన్నీ చేసావా? ఏదైనా ఇందులో ఏదైనా చేసావా? అన్నీ చేసావా? లేకపోతే ఒకటో అరా చేసావా? కనీసం ఆలోచించుకోండి. ఇవన్నీ చేసిన వాళ్ళకి వాళ్ళు అడగపోయినా ఇచ్చేస్తా ఉంటాడండి ఆయన. అది స్వతంత్రించుకోవడానికి వాళ్ళకి ఏముంది? అర్హత ఉంది. అంటే ఏదో దురాలోచనతో చేయటం వేరండి. నేను ఇది చేస్తే ఇది దేవుడు నాకు ఇస్తాడని చేస్తే అది దురాలోచన అవుతుంది. అది మంచి ఆలోచన ఎలాగవుతుంది? అది అవునా కదా? ఈ తెలివి చాలామందికి తెలియదండి. ఎలాంటివి ఇది చేస్తే దేవుడు అది చేస్తాడు, ఇది చేస్తే అది అంటే దేవుడు నీకు ఇది చేస్తే అది చేస్తాడు కాబట్టి నువ్వు చేస్తున్నావు తప్ప నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా చేస్తున్నావా? అది దేవుడు చూసేది. నేను దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని కొరకు నేను మనస్ఫూర్తిగా నేను చేస్తాను, నేను చేయగలుగుతాను. ఆ పని నాకు ఇష్టమున్నా లేకపోయినా నేను నా దేవుని కొరకు నేను ఇష్టం చేసుకుంటాను. అవునా కాదండి?
ఒక పాస్టర్ గారు భార్య గురించి దేవుడు ఒకసారి నాకు ఏం చూపించారంటే, ఆ పాస్టర్ అమ్మగారికి ఏది ఇష్టమో అదే వండి పెడుతుందట అండి. ఆ పాస్టర్ గారు ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంకా ఆవిడకి అనవసరం, అదే వండి పెడుతుందట. ఇద్దరు సేవకురాల గురించి అలా చాలామంది గురించి చూపించారనుకోండి, ఇద్దరు సేవకురాల గురించి చూపించిన విషయం అన్నమాట. ఇద్దరు అంతే. ఇంకో పాశ్రమం అయితే ఒక ఆవిడైతే ఇలా చేస్తుంది అంటే, ఇంకొక ఆవిడైతేనే ఎందుకండి ఇంట్లో ఎందుకు కానీ భోజనం బయట తినేయండి అని ఎంతసేపు బయటికి తోలేస్తూ ఉంటుందంట ఆవిడ. ఇంట్లో వండి పెట్టడానికి కూడా ఇష్టపడదటండి ఆవిడ. అయితే అందులో ఒక పాశ్రమతో నేను చెప్తున్నాను అన్నమాట, మనం వివాహం చేసుకున్న తర్వాత మన భర్తకి ఏది ఇష్టమో అదే మన ఇష్టంగా మార్చుకోవాలండి. ఏం చేయాలంట? వాళ్ళకి ఏది ఇష్టమో అది మన ఇష్టంగా మార్చుకోవాలి. అది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది మన ఇష్టముగా మార్చుకొని వాళ్ళకి వండి పెట్టాలండి మనం. అంతేగాని మీకు ఇష్టం ఉన్నది ఆయనకు వండి పెట్టి అది ఏంటది అసలు అలా చేయకూడదు కదా అని అంటున్నాను అన్నమాట. కళ్ళలో చూపించాడు దేవుడు నాకు. మరి నేనైతే అలాగే చేస్తాను. నేను వివాహం చేసుకున్న దగ్గర నుంచి ఆయనకి ఏది ఇష్టమో అయ్యే నేను వండుతాను నేను, అంతే తప్ప తన ఇష్టమే నా ఇష్టంగా చేసుకున్నాను నేను అని చెప్పేసి చెప్పినట్టు వచ్చిందన్నమాట. అంటే దేవుడు ఇది గమనించాడా లేదా? ప్రతిదానికి మార్పులు పడతాయండి. ఏం పడతాయి? మార్పులు పడతాయి. ఏముందలే తింటే తింటాడు పోతే పోతాడు మనకేంటి అనుకుంటే దానికి మార్కులు ఎలా వస్తాయి? దేవునికి ఇష్టమైన పనులు, నచ్చిన పనులు, మెచ్చే పనులు కూడా మనము చేసినప్పుడు దానికి మార్కులు ఆయనే వేస్తాడు. మార్కుల కోసం కాదు మనం చేయాల్సింది. ఆయన ఇస్తాడని మనం చేస్తే మనం ఇష్టపూర్వకంగా ఎక్కడ చేసినట్టు? ఆయన ఇస్తాడు గనక చేస్తున్నాం మనం. ఆయన ఆశీర్వాదం ఇస్తాడు గనక చేస్తున్నాం మనం. ఆయన దీవిస్తాడు గనక మనం చేస్తున్నాం. అంతే తప్ప చెయ్యం కదా ఆయనకి. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో ఆలోచించారా మీరు ఎప్పుడైనా? ఆలోచన రాదు మీకు. ఎందుకంటే సాతానుడు రానివ్వడు, ఇలాంటి ఆలోచనలు అసలు రానివ్వడే ఏ మనిషికి. దేవుణ్ణి ప్రేమించడము అంటే దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా ప్రేమించాలి. నేను ప్రేమించాను అంటే ఆయన నాకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ కూడా నేను అధికముగా ప్రేమిస్తాను. ఆయన నాకు ఏదో ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞని నేనేం చేస్తాను? అధికముగా ప్రేమిస్తాను. ఆ ఆజ్ఞలు నేను అధికముగా ప్రేమిస్తేనంట దేవుడు ఏం చేస్తానన్నాడు అక్కడ? ఆస్తికి కర్తలు చేస్తానన్నాడు ఆయన. అంటే ఆస్తికి కర్తలు చేస్తాడు కనుక నేను ఆయన ప్రేమిస్తే అది నిజంగా ప్రేమ అవుద్ది? అది చెప్పండి. ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఆస్తి కర్తలుగా చేస్తాడట. అందుకని నేను ఆయన ప్రేమిస్తాను అంటే అది నిజమైన ఒరిజినల్ ప్రేమ కాదు. దేవుణ్ణి ప్రేమిస్తేనండి త్యాగాలు చేస్తాం. ఏం చేస్తాం? త్యాగాలు చేస్తాం. మన జీవితాన్నే త్యాగం చేస్తాం. కొన్ని మన అలవాట్లు త్యాగం చేస్తాం. కొన్ని ఇంకా ఏవో మన నిత్య జీవితంలో ఉంటాయి చాలా. మన నిద్రను త్యాగం చేస్తాం, లేకపోతే మన సమయాన్ని త్యాగం చేస్తాం, మన ఆరోగ్యాన్ని త్యాగం చేస్తాం, మన అలవాట్లని త్యాగం చేస్తాం, మన అవసరాలను త్యాగం చేస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీది త్యాగం చేయగలుగుతామండి. హల్లెలూయా. ఈ విషయం తెలుసా ఇప్పటివరకు ఎవరికైనా? తెలియదు అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. అందరికీ తెలుసా ఇలా త్యాగాలు ఉంటాయని? తెలుసా మీకు అందరికీనే? తెలియని వాళ్ళు చెప్పమన్నాను నేను. మీకు అందరికీ తెలుసా? అయితేని చెప్పండి. అందరికీ తెలుసా? తెలిసిన వాళ్ళు చెప్పండి.
తెలియని వాళ్ళు చెప్పండి. ఇక్కడ ఇంటికి మీకు తెలిసినట్ట తెలియనట్ట? సగం తెలిసి సగం తెలియదా? సర్లే, మీరు చెయ్యి చూపిస్తే నాకేంటి, చూపించకపోతే నాకేంటి, మీ బ్రతుకులు మార్చుకుంటే అంతే నాకు చాలు. అది నేను చెయ్యెత్తితే నేను ఇందులో ఏమైనా తేలిపోతానేమో అనే భయాలు మీకు ఉంటే మీరు చేతులు ఎత్తొద్దు, కానీ మీ జీవితాలు మార్చుకోండి. ఈ రోజు నుంచి దేవుడికి ఏది చేసినా మీరు అది పూర్తిగా అలా చేయకండి. స్వార్థంతో ఏది కూడా చేయకండి. నిజముగా చెయ్యండి. నిజముగా మొరపెట్టు వారికి ఆయన నిజముగా మొరపెట్టాలి. మొర్ర చాలామంది పెడతారట, కానీ నిజముగా మొరపెట్టాలట. నిజముగా మొరపెడితే ఆయన మనకి సమీపంగా ఉన్నాడట. నేను దూరమున నుండి దేవుడున మాత్రమేనా, దగ్గరగా ఉండే దేవుడు కాదా అంటాడు. ఆయన్ని మనం సమీపించాలి అంటే మనము చాలా మనం ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోకుండా మీ పిల్లోడికి చక్కగా తలస్నానం చేయించారు, మంచి డ్రెస్ చేశారు, పౌడర్ కొట్టారు, అన్నీ చేశారు. వాడు అలాగే వెళ్ళాడు, ఇలాగ అంటించుకుని వచ్చేసాడు. ఏదోని ఏ మురుకో దుమ్మో డాగులో ఏ అంటించుకుని వచ్చేసాడు. చిరాగ్గా వచ్చాడు అన్నమాట. అమ్మ అనుకుంటే ఇలా మీ దగ్గరికి వస్తుంటే చీ అలా దూరంగా ఉండు, ఏంటిది, నిన్ను ఎలా పంపించాను నేను, నువ్వు ఎలాగొచ్చావురా, ఏంటిది అని మీరు ముట్టుకోవడానికి కూడా మీకు ఏమనిపిస్తుంది? అసహ్యం వేస్తుంది. ఏమేస్తుంది? అసహ్యం వేస్తుంది. ప్రభువుకి కూడా అలాగనిపిస్తాం. ప్రభువుకి కూడా మనము ఆయన మనల్ని ఏమో కడిగిన ముచ్చాలాగా తయారు చేస్తాడు. మనం నీట్గా కడిగేస్తాడు. మనం కడిగేసి చక్కగా తయారు చేస్తే మనమేం చేస్తాం? వెళ్ళి అది అంటించుకుని ఇది అంటించుకుని అది అంటించుకుని వస్తామన్నమాట, తప్పిపోయిన కుమారుళ్ళ. అప్పుడు ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టాడు, కానీ ఏం చేశాడట? వీడిని తీసుకెళ్ళి శుభ్రంగా వీడికి తల మీద నుంచి పోసాడు. బాబు శుభ్రంగా తోమి వీడు మురికంతా వదిలిచ్చేయండి అని చెప్పేసి ఎవరికి అప్పచెప్పాడు? వాళ్ళని తన దాసులకు అప్పచెప్పాడు, తన సేవకులకు అప్పచెప్పాడు. అప్పచెప్పినప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆ సేవకులు? బాబు తలంటే ఎత్తనావమ్మా బాబు నువ్వు అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఉండరా, తల నిండా ఈ మురికేంటి నీకు, శుభ్రంగా స్నానం చేసి పంపిస్తే ఇదంతా అంటించుకుని వచ్చావేంట్రా, ఎక్కడికి వెళ్ళావు నువ్వు, అసలు ఎక్కడికి వెళ్ళావంటే చెప్పడాడు. పొరపాటును కూడా చెప్పడం, ఎట్టి పరిస్థితిలో చెప్పడం. సర్లే అమ్మా, ఇంక అత్తమాట ఏం అడుగుతావు, నువ్వు చేస్తావు నేను చేయనా, చాలే 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 అంటాడు. ఏం చాలే, ఈ మురికేటి, ఈ డాగులేటి, ఈ మచ్చలేటి, ఎక్కడంటించుకున్నావు ఇవి అని రెండు ఇస్తాం. మళ్ళీ మాట్లాడితే ఏం చేస్తాం? రెండు ఇస్తాం. అంతేగాని తోండం వదిలేస్తావా? వదిలేయి. ఆ గాడిదని కూడా ఇప్పి తోలుకుని వచ్చారంటే ఆ గాడిదని ఏం చేశారు వాళ్ళు? తోమి మరి అక్కడే విసర్జించింది, అక్కడే దొల్లేసింది. అది శుభ్రంగా అంటుపోయి ఆరిపోయినాయి అయ్యాక. కానీ యేసు ప్రభు కావాలని కోరుకుంటుంది. యేసు ప్రభు కావాలని కోరిక అయితే ఉంది, కానీ అక్కడ అంత రొచ్చులో రోతలో దొర్లేసింది, అంటించేసుకుంది, ఎండబెట్టేసుకుంది. కాకపోతే యేసు ప్రభు కావాలంటుంది. సరే వెళ్ళి దాన్ని తోలుకురండి అన్నాడు. వెనకాలతో తన్నేసిందంట. మళ్ళీ తోలుకొచ్చినంత గాడిద ఏం చేస్తుందట? వెనకాల కాలుతో తన్నుతుందట. నా వెనకాల రావద్దు మీరని. అయినప్పటికైనా వదలకుండా దాన్ని ఏం చేశారంటే శుభ్రంగా కాళ్ళలో దిప్పేసి నానబెట్టేసి తోమి కడిగేసి నీట్గా తీసుకొచ్చారు ప్రభు దగ్గరికి. అప్పుడు దాని మీద వస్త్రాలు వేసి దాని మీద ఆయన కూర్చుంటే కిందేమో పొట్టు వస్త్రాలు వేసి హోసన్నా జయము అని జై కొట్టుకుంటా తీసుకెళ్ళారు. ఆ రోతల్లో తిరిగిన ఆ గాడిద శుభ్రంగా తోమి కడిగిన తర్వాత ఎవరు ఊరేగింతుంది ఇప్పుడు? అది
అది ఆ రోతలన్నీ కడిగించుకోకుండా తోమించుకోకుండా అది ప్రభువుని ఊరేగించగలదా? ఆయన ఏమన్నా దాని మీద కూర్చుని ప్రయాణం చేస్తాడండి? చేయడు. కడిగించుకోవాలి. ఆయన దగ్గరికి మనం రావాలంటేనట ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడటండి. అంత తేజస్సులు అంటే అంత అగ్నిలాగా ఉంటాడంటండి ఆయన సమీపించాలన్నా కూడా మనము సమీపింపరానంత తేజస్సులో ఉన్నాడు ఆయన. అమరుడై ఉన్నాడంట. ఆయన అమరత్వము కలిగి వసిస్తున్నాడటండి ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి అంటే కనుక ఆయన యొక్క అగ్ని అంత దూరం నుంచే, చాలా దూరం నుంచి వేడి కొట్టేస్తుందటండి మనకి. ఈ అనుభవాలన్నిటి కూడా నేను వెళ్ళానండి ఒకప్పుడు, నాకు తెలుసు. అందుకే దేవుని గురించి రుచి చూశాను, విన్నాను, రుచి చూశాను, అనుభవించాను. అన్నీ నా జీవితంలో ఉన్నాయండి. అందుకే నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. నీ జీవితంలో నువ్వు కూడా అనుభవించి ఉంటే కనుక నువ్వు కూడా ఏం చేయగలవో చెప్పగలవు, ఇతరులతో చెప్పగలవు. ఆ అనుభవాలు నీకు లేకపోతే నువ్వెవరితో ఏమీ కూడా చెప్పలేవు. చెప్పినా ఎవరో కూడా వినరు. కొంతమందికి అర్థం అవ్వదట, చెప్పినా కొంతమందికి అర్థం అవ్వదటండి. అర్థం అవ్వకపోయినా కూడా మనం ఏం చేయాలి అంటే మన ప్రయత్నం మనము చేయాలి. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య అమరత్వము కలిగి వసించుచున్న ప్రభువా, సమీపింపరాని తేజస్సులో నీవే అమరత్వము కలిగి వసిస్తూ ఉన్నావయ్యా. నిజమేనయ్యా, నేను దహించు అగ్ని అయి ఉన్నాను. నిన్ను సమీపించాలి అంటే నాయన మేము శుద్ధముగా మేము ఉండాలి తండ్రి. నాయన శుద్ధమైన మనసు కలిగి, శుద్ధమైన పరిశుభ్రమైన జీవితాన్ని కలిగి ప్రభువా, నీ ఆత్మతో మేము నింపబడి, అభిషేకించబడి, నీ ఆత్మతో నడిపించబడుతూ దినము కూడా నీ అభిషేకాన్ని మేము పొందుకుంటూ మీ అడుగుజాడలో మేము నడిచే బిడ్డలుగా ఉండాలి తండ్రి. అట్టి కృప మాకు అనుగ్రహించండి నాయన. వినుట మట్టుకు వినేవారిగా కాక విన్న దాని ప్రకారంగా జీవించే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయాలి. ఇప్పుడు విన్న ఏ మాట కూడా నీ బిడ్డలు విడిచిపెట్టకుండా ప్రతి మాటని ప్రతి ఒక్క బిడ్డ తన హృదయంలో భద్రం చేసుకుని ఆ ప్రకారంగా జీవించడానికి, మంచి తీర్మానాలు కలిగి ఉండడానికే సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన మధ్యన ఉన్న మేరీ గారు ముందుకు వచ్చి పాట పాడుచుంటుండగా కానుకలు సమర్పణ చేద్దాం.